హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఈరోజు ఒక అరుదైన ఆలయం గురించి, భీమేశ్వర క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు. ఓవైపు పచ్చని ప్రకృతి అందాలు, మరొక వైపు కొండలను చీల్చుకుంటూ జాలివారే జలపాతం. వీటి మధ్య చిన్న గుహలాంటి మందిరములో కొలువు తీరిన నీలకంఠుడు. ఇవన్నీ చూడాలంటే మనము భీమేశ్వర గ్రామానికి వెళ్ళాల్సిందే. అటు భక్తుల్ని, ఇటు ప్రకృతి ప్రేమికుల్ని ఆహ్వానించే ఈ అరుదైన ఆలయం కర్ణాటక శివమొగ్గ జిల్లాలో భీమేశ్వర అనే గ్రామంలో తుంగా నదీ తీరంలో కనిపిస్తుంది. భత్కల్ సిద్ధాపూర్ హైవే రోడ్డు మార్గంలో ఉండే అతి పురాతనమైన ఈ ఆలయాన్ని పాండవులు వనవాసం సమయంలో నిర్మించారని ఐతిహ్యం. ఇక్కడున్న శివలింగాన్ని భీముడు తెస్తే ధర్మరాజు ప్రతిష్ఠించాడని, స్వామిని పూజించేందుకు అర్జునుడు బాణాన్ని సంధించి జలపాతాన్ని రప్పించాడని ప్రతీతి. అందుకే ఆలయం పక్కన కొండల్ని చీల్చుకుంటూ జాలువారే జలపాతం ఏడాదంతా కనిపిస్తూ అలరిస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకునేందుకు కొంత దూరం అడవి మార్గంలో నడిచి ఆ తరువాత మెట్లెక్కి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే భక్తులు గణపతితో పాటు నందిని పరమేశ్వరిని కూడా దర్శించుకోవచ్చు. ఇదే అండి ఈ అరుదైన ఆలయం గురించి కొన్ని విషయాలు.